నిన్నెవడు బాధ పెడుతున్నాడో, నిన్నెవరు దుఃఖ పెడుతున్నారో. ఏమండి, ఒక రోజు ఉంది, ఒక సమయం ఉంది ప్రియులారా. నీ బాధ నిజమైతే, నిజంగా నువ్వు బాధపడుతున్నట్లయితే, చేయని తప్పుకు, చేయని అన్యాయానికి నిజంగా బాధపడుతున్న వాడివైతే, నిశ్చయముగా నీ బాధను ఆయన జ్ఞాపకం చేసుకునే సజీవుడైన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నీ బాధను జ్ఞాపకము చేసుకొని నీ మరణను మరిచిపోయే దేవుడు కాదా? నీ బాధ మర్చిపోడు బిడ్డ, మర్చిపోడు. ఒక దినం ఉంది, ఒక సమయం ఉంది. దేనికోసం బాధపడ్డావో నువ్వు మరలా బాధపడిన దానికంటే రెండంతలుగా నువ్వు సంతోషపడేటట్లుగా ఆ దినమున దేవుడు కార్యం చేస్తాడు.